नमः। ओम नमः शिवाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ ప్రకట కామినిలో 260వ రోజు ప్రవచనం. 2 చౌపాయలు 1 పద్యం. పద్యం కొంచెం నెమ్మదిగా చెప్తున్నాం, ఎందుకంటే ఇందులో ఆవిడ అనేక రతిమకమాలు చెప్పింది. పిల్లలు అలా పెంచుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని బాగా గమనించాలి. ఆవిడ చూడండి, ముక్కుప్పాలతో నేర్పేసింది. అనేక రతి బంధాలు నేర్పింది. 84 రతి బంధాలు మనకి తెలిసింది ఒకటే. దానికే వీళ్ళు వెర్రోడిపోతున్నారు. 84 రతి బంధాలు. అందులో కొన్ని ఒక విధంగా నేర్చుకుని చేసుకోవాల్సింది. ఒకరు నేర్చుకున్నప్పుడు ముఖ్యంగా ఈ భోగం స్త్రీల ఎక్కడికే పంపించేవాళ్ళు కాదు, అవి నేర్చుకోలేదు. మీకు కుంతల శాతకర్ణి అని, ఈ శాతకర్ణిలో 11. ఈ ఒక బంధం నేర్చుకోబోయి చివరికి బంధం సరిగ్గా ఆయన భార్య ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. అనిపిస్తుంది. కాబట్టి ఆ బంధాలు ఇవన్నీ నేర్పింది. కానీ వాళ్ళకి ఇవేవి అవ్వలేదు. వాళ్ళకి ఏమబ్బింది? శివభక్తి, పరమ శివభక్తి, కాళహస్తీశ్వరుడి సాయుధ్యాన్ని పొందారు. అలాగే ప్రహ్లాదుడికి చిన్నప్పటి నుంచి చెప్పారు, హిరణ్యకశిపుడి దేవతలు, విష్ణుమూర్తి. కానీ ఆయనకి ఏమైంది? విష్ణు భక్తి. అంటే మనకు పడడం వారి పెంపకం అంటేది ఏంటండి? పెంపకము వల్ల ఏమీ జరగదు. పెంపకం వల్ల జరిగితే మంచివాడి సంతానం ఎప్పుడు మంచివాడు 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 మంచివాడుగానే అయిపోవాలి. చెడ్డవాడి సంతానం చెడ్డవాడు, ఇది కంటిన్యూ అయిపోవాలి. అంతే కదా. మనకి ఎక్కడ అలా ఉన్నట్టే ఇక్కడ కనపడలేదే. చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నరకాసురుడు కొడుకు పాండవులకు సహాయం చేశాడు యుద్ధంలో. మరి వాళ్ళ నాన్న నరకాసురుడిని కృష్ణుడు చంపేశాడు. మనం చదివాం భారతం. కాబట్టి ఇలా ఎలా ఉంటాయంటే ఇవి మన పెంపకం కాదు, పూర్వజన్మ వాసనలు బట్టి వస్తాయి. అందుకే ఇప్పుడు పండితుడు కొడుకు పండితుడు అయిపోతున్నాడండి. చెప్పండి. ఒక మూర్ఖుడు కొడుకు మూర్ఖుడు అయిపోతున్నాడా? కాబట్టి పెంపకం మూలంగా అనేటువంటి మాట ఏదైతే ఉందో అది అసంబంధము. అది అసంబంధం అంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్. అది అసలు ఇదే కాదు. పెంపకం ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండొచ్చు. మనకి దానికి ఉంది, దీనికి ఉంది. ఏ వాళ్ళ చిలుక ఆ వాళ్ళ పలుక, అది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి సందట్లో కాబట్టి ఈ పరిస్థితుల్లో మన ఈ కాకాభూషణులు ఇది ఉంటే కొత్త ముందర రామచరితమానసం, ఇందులో ఆ అర్థం జరుగుతుంది. ముందర పద్యం చదువుదాం. రామచరితమానసం. రామచరితం అమ్మా తొందరగా నెమ్మదిగా అమ్మ అమ్మ నెమ్మదిగా. జ్ఞాన వివేక జ్ఞాన వివేక నిరతి విజ్ఞాన నిరతి
విరతి విరతి విజ్ఞాన విజ్ఞాన ముని దుర్లభ ముని దుర్లభ గుణజే జగనాన జగనాన आज देवु आज देव सब संशय नाही सब संशय नाही मागु जो तो ही भाव मन माही सुनि प्रभु वचन अधिक अनुराग मन अनुमान करण तबुलाग प्रभु कहा देव सकल सुख सही भगति आपनी तेन ना कही भगति हीना गुण सब सुख ऐसे लवन बिना बहु बिंजन जैसे भजन हीना सुख कवने काजा अस विचारी बोले वो खगराजा जो प्रभु होई प्रसन्न वर देहु मो पर करहु कृपा अरुनेहु मन भावता भर माघवु स्वामी तुम उदारा उर अंतर्जामी జ్ఞానము వివేకము వైరాగ్యము విజ్ఞానము మునీశ్వరులకును దుర్లభములైన పెక్కు అద్భుత గుణములు. అది జ్ఞానం చూసారు, బాగుంటుంది. వైరాగ్యం, వివేకం, వైరాగ్యం ఇవి మునీశ్వరులకు కూడా తత్వం. ఇవన్నీ మళ్ళీ తక్కువ పడిపోతారు వాళ్ళు. ఒక విషయం అంటే పడిపోతున్నట్టు కూడా తెలియదు. చిత్రం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే రైట్, మీరు రావణాసురుడు తక్కువ చదువుతున్నాను ఆయనకి లేదంటారా, కానీ ఆయన పడిపోతున్నట్టు తెలియదు. ఇక్కడే మీకు చిన్న మాట చెప్పి మనం ముందర వెళ్తాం. మన పనిని మనం సమర్థించుకునేటువంటి వాడు వివేక్. నువ్వు పని చేశావు. ఇప్పుడు మీరు రాముడి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. రాముడు రావణుడు, నేను ఒక పని చేశాను, దాన్ని నేను సమర్థించేసుకున్నాను అనుకోండి. దానికి పెద్ద వివేకం అక్కల, కొంచెం వాక్చతురత ఉంటుంది. వాక్చతురత కూడా లేదు. నెక్స్ట్ ఏమిటండి అలా చేయాలనిపించిందండి. నీకు నిజంగా నీ మేలు కోరి ఎవరైనా దాన్ని ఎదురున్నా, నాన్న ఇది ఇప్పుడు నీ మేలు కోరితేనే నేను కరెక్ట్ చేస్తాడు ఏమన్నా. ఏదో చెడు మార్గంలో విడిపోతాను. నీ మేలు నీకు కోరుకోలేదు కాకపోతే. ఇక్కడ ప్రపంచాన్ని అంతా నేను మార్చలేను అంటే ఇక్కడ ఉన్నాడు వాడెవడో ఏదో తాగరాన్ని తాగుతూ తినరాన్ని తింటూ చేయకూడదు చేస్తాడు. నేను వెళ్ళి వాడికి చెప్తున్నాను, నువ్వు ఎవడో, నేను ఎవరికి చెప్తాను? ఎవరు నా మాట వింటాలని అనుకుంటారో వాళ్ళకి చెప్తాను. కాబట్టి అటువంటి వ్యక్తులు నువ్వు కోల్పోవటం అనేటువంటి అదే పెద్ద అసలు లాస్, ఫైనాన్షియల్ లాస్ కాదు. ఎందుకని వీళ్ళు నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు కోల్పోయావు అనుకో, ఉదాహరణ అనుకున్నారు అనుకో, అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ వేసిన గొంగళ మన పరిస్థితి ఏం జరుగుతుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఇక రాదు, ఎక్కడో ఎవరో ఎప్పుడో అది. కాబట్టి ఇక్కడ అది అంత తేలికమైనటువంటి లక్షణాలు కావాలి. నువ్వు జపాలు చేయడానికి నీకు మంత్రం రావచ్చు, ఈశ్వరులు అంటే మంత్రాలు రావచ్చు, నీకు ఉపాసన చేయొచ్చు, నువ్వేదో యజ్ఞం చేయొచ్చు, అది హోమం చేయొచ్చు, పురస్చరణలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు. కానీ ఇవి మాత్రం దొరకటం అంత తేలికైన విషయాన్ని కాదు. సరే, రామచరిత మానసికే హృదయం లాంటి పట్టు కొమ్మల లాంటి మాటలు చెప్పేస్తున్నారు. ఆకలు జరిగిందా? ఇవన్నీ మనకు వద్దు. మీకు రామాయణంలో లేనికి వీరికి దర్శనం అయ్యి ఉండవచ్చు కదా, అది సంగతి. ఎక్కువ అద్భుత గుణంలో మొదలగు వాటినన్నిటినీ నేను నీకు ప్రసాదించను, ఇందు సందేహం ఏమాత్రము లేదు. ఇష్టమైన వరములను కోరుకొనుము. అది నేను రాముడు చెప్తున్నాడు, నాయనా నీకు ఇవన్నీ నేను చాలా బలాల్చాను, ఇంకా నీకు ఇష్టమైంది ఏమన్నా ఉంటుంది.
ప్రభు వచనములను వినిన నేను ప్రేమ విఫలుడనైతిని, నా మనసున ఇట్లా ఆలోచించి తిని, ప్రభు అన్ని సుఖములను ఇచ్చేదనని పలికెను, కానీ తన భక్తిని ప్రసాదించదని అనలేదు. సరే, ఈయన కొంచెం ఇంకా వైరాగ్యం అన్ని ఇస్తా అన్నాడు. ఏది వైరాగ్యం ఇస్తా అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు, అవి ఇంకా కోరుకోవాలి. అన్ని ఇస్తాడు, అసలైంది ఇస్తాను లేదే అంటే అసలైందంటే కార్లు, బిల్డింగులు, తనకనక వస్తువాల కాదు, శ్రీరామ చరణముల మీద భక్తి అనన్యమైండాలి. అది స్థానం లేదే. కాబట్టి భక్తి కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే అనుకున్నాడు. ఉప్పు లేకున్నచో ఏ భోజన పదార్థం భోజనం కానీ, భక్తి లేనిదే ఏ గుణము కానీ సుఖము కానీ నిష్ఫలమే. అది చూడండి, వైరాగ్యం ఉన్నా, జ్ఞానం ఉన్నా, వివేకం ఉన్నా, తత్వజ్ఞానం ఉన్నా, మంచితనం ఉన్నా, అన్ని ఉన్నాయి, భక్తి లేదు. ఎందుకంటే భాస్కర శతకంలో ఒక మహానుభావుడు చెప్తాడు, చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న చదువు నిరర్థకము, గుణ సంయుతులెవ్వరు మెత్తరెత్తట, పదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందు ఇంపొదబెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నటయ్య భాస్కర అన్నాడు. నీ దగ్గర ఎంతైనా ఉండొచ్చు, చదువది ఎంతో ఉండొచ్చు, కానీ ఎవరు మెచ్చుకోరు. ఎందుకంటే దాంట్లో రసజ్ఞత లేదు. అంటే కరెక్టే భక్తి. ఎలాగంటే బ్రహ్మాండంగా కూర చేసావు, బాగా ఉడికింది, దాన్ని ఎలా చేసావు, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఇవి అన్ని వేసావు, కానీ సరైన ఉప్పు లేదు, అదేమో వేస్ట్. కాబట్టి నీ జ్ఞానము, నీ వైరాగ్యము, నీ తత్వజ్ఞానము, ఇంకా చెప్పాలంటే మన ఆధునిక వాళ్ళపల్లి నీ యజ్ఞము, యాగము, పురస్చరణలు, మంత్రము, మంత్ర పఠనము, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మన లలిత హాస్పిటల్కి దాదాపు 5,000 చేసి, నువ్వు భక్తి లేకుండా ఇవి చేస్తే నిష్ఫలాభవే, అనుమానం లేదు. నిష్ఫలమే. భక్తి అంటే భగవంతుడి పట్ల నీకు కలిగిన ప్రేమే భక్తి. అందుకే మీరు మొత్తం లలితా శాస్త్రం కాదు, ఎవరి శాస్త్రమైనా చూసుకోండి, మంత్రగమ్య, మంత్రవశ్య, మంత్రలబ్ధ అని మీకు ఎక్కడైనా ఉందా? మరి ఆవిడ ఎలా దొరుకుతుంది, ఆవిడ ఎక్కడ వశురాలు అయిపోతుంది చెప్పారు నీకు. భక్తి గమ్య, భక్తి వశ్య, మైత్ర్యాదివాసనాలభ్య. నీకు ఆవిడ ఎలా లభిస్తుంది చెప్పారు. మైత్ర్యాదివాసనాలు అంటే మైత్రి, కరుణ, అద్వేష్టి. నీకంటే తక్కువ వాళ్ళని చూస్తే నీకు కరుణ కలగాలి, నీకంటే పై వాళ్ళని చూస్తే నీకు అద్వేష్టి, ద్వేషం కలగాలి, నీతో సమానం వాళ్ళతో మైత్రి కలగాలి. అంతే నువ్వు ఇలా నువ్వు ద్వేషం పెంచుకుంటూ వెళ్ళావు, ఏంటి లాభం? ఊరికే అదే చెప్పాలంటే నోటి తీయట, అందుకంటే కూర్చొని సినిమాలు చూడటం. ఎటోడు కనీసం ఒకవైపు ఉంటాం మనం రెంటికి జడ రేవడకం. రెంటికి జడ రేవడంటే ఏంటి? ఒక చాకలతను బట్టలు తుక్కుంటాడు, గాలి వచ్చేటప్పటికి ఒక అతను ఆరేసుకున్న ఒక చీరో లేకపోతే ఒక వస్త్రం ఎగిరిపోతుంది. అదే దాన్ని పట్టుకుందాం అనుకున్న ఒకటే నీళ్ళబడేటప్పటికి ఈ నీళ్ళకి తీసుకొద్దామని ఇటు వచ్చాడు, అదే ఉందరికి వెళ్ళాడు. అరే అది వెళ్ళిపోతాను ఇటు ఇది ఇటు కొట్టుకోండి, మొత్తానికి 2 పోయింది. అది ఏదో ఒక్కదాని వైపే వెళ్ళి ఉంటే అతనికి ఏదో ఒకటన్నా దక్కుండేది. అందుకని రెండుకి రేగబడ అంటే దాకలివాడు, రెండుకి చెవడాడు. అదే ధోబిక కుత్తన గరికన ఘాట్క. నువ్వు అలా కావద్దు. కానీ ఇలా చూసావు అనుకో, ఏదో లౌకిక జ్ఞానం ఉన్నది. కాబట్టి ముందర మైత్ర్యాది వాసనాల, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకానొక సందర్భంలో నా శిష్యుడు
ఒక అతనికి కాశీలో చెప్పిన మాట, ఉత్తమస్య క్షణం కోపం. దేవి భాగవతంలో కూడా ఉందండి అది. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఉత్తముడికి కోపం ఎంత వస్తుందంటే క్షణం. అంటే అదేదో తాటాకమట్లా భట్ అయిపోయింది. అక్కడ తప్పు చేసావు, వాడు అది చేశాడు, అయిపోయింది, ఫినిష్. ఆ నెక్స్ట్ మినిట్ నుంచి మన నార్మల్. మూర్ఖుడికి 2 గడియలు ఉంటుంది, లేదా దాదాపు గంట వేసుకో. 2 గంటలు ఉంటేనే వాడు మూర్ఖుడు అంటారు. అథముడికి ఒక రోజు ఉంటుంది. అథమాథముడికి ఆజన్మాంతం కాదు, జన్మాంతరం కూడా. ఇప్పుడు అందుకే చూడండి, కొంతమందిని మనకి కొన్ని పగలు అవి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం లెక్కేసుకోవచ్చు ఇందులో, మనం ఈ 4లో ఎవరు. పురాణాలు మనకి ఇచ్చేసేయండి, యాసిడ్ టెస్ట్లు ఇచ్చేసాయి. ఓన్లీ మనం చెక్ చేసుకుని ఎక్కడున్నామో మనం అక్కడ టిక్ పెట్టుకోవడమే. కాబట్టి ఈ వివేకం కూడా నన్ను అడిగితే ఆ శ్రీరాముడి వల్ల ఈయనకి వచ్చింది. ఆయనకి ఇచ్చింది మహాప్రసాదం స్వామి అని వెళ్ళిపోలే ఆయన. ఇప్పుడు ధ్రువుడు వెళ్ళిపోయాడు చూడండి, ధ్రువుడికి ఆలోచించాను, వెళ్ళిపోతుంటే వాడు చాలా బాధపడ్డాడు. ఏంట్రా ఇంత ఇచ్చిన తర్వాత బాధపడతా అంటే, సాక్షాత్ ఆయన కనిపించింది రాదు, నేను అదేదో అడిగానండి, నాకు మోక్షం ఎందుకు అడగలేదండి. కాబట్టి ఈయనకి ఆ జ్ఞానము కూడా, ఎందుకంటే ఇంతకు పూర్వం భక్తి ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే అసలంటూ కొంటూ ఉంటే కొంత ముందర కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ భక్తి కూడా వాళ్ళ దైవల రావాల్సింది. తర్వాత భజన లేని ఏ సుఖము ప్రయోజనకారి కాదు. నువ్వు భజన చేయట్లా, ఇంకెందుకు సుఖం? కాబట్టి నీ ఐశ్వర్యం, నీ తెలివితేటలు ఇవి ఎందుకు ఉపయోగపడాలయ్యా? భజన కోసం, భగవత్ సేవ కోసం. తర్వాత ఓ ఖగరాజా, బాగుగా ఆలోచించి నేను ఇట్లాంటిని. ప్రభు, మీరు ప్రసన్నులై కృపతో నాకు వరమిచ్చినచో నేను నాకిష్టమైన వరమును కోరుకుందును. అయ్యా మీరు వరకు ఇస్తానంటే సంతోషం, మరి కోరుకోమంటారా? నాకు ఇష్టమైనది ఒకటి ఉంది. మీరు ఉదారులు, నేను ప్రకటింపకయే నా మనసులోని మాటను గ్రహింపగలరు. మీరు ఉదారులు, నేను చెప్పక్కర్లేదు, మీరు గ్రహింపగలరు. అయినా మీరు చెప్పమంటారు కాబట్టి నేను చెప్తాను. దోహ అబిరల భగతి, అబిరల భగతి విశుద్ధ తవ విశుద్ధ పురాణ జోగావ జహి కోజిత జోగిస యోగిసాముని ప్రభు ప్రసాద కోపావ భగత కల్పతరు ప్రణత హిత కృపా సింధు సుఖధామ సోయి నిజ భగతి మోహి ప్రభు నిజ భగతి మోహి ప్రభు దేహు దయాకరి రామ వాంఛకల్పతరువా వాంఛాకల్పరు అంటే కోరిన కోలికలకి కల్పవృక్షం లాంటి ఓ మహాదేవ, ఓ శరణాగత హితైషి. అది శరణాగత హితైషి అంటే శరణాగతుల యొక్క మేలు కోరుకునేటువంటి వాడా. కృపాసాగర దయకి సముద్రం లాంటి వాడా, సుఖమునకు కేరపడ్రస్ అయినటువంటి శ్రీరామ, దయతో మీపై నాకు అనన్య భక్తిని ప్రసాదింపుడు. నా కోరిక ఏంటంటే మీ యందు అనన్య, అది అనన్యాశ్చింతయంతో అంటే నేను ఏ మూర్తిని చూసినా నాకు అందులో రాముడు కావాలి. ఇది ఏంటంటే ఇంకొక మూర్తి పైన ద్వేషము లేని భక్తి. అనన్య భక్తి అంటే రాముడే దేవుడు అంటే అర్థం ఏంటంటే మిగతా ఎవరైనా రాముడే అని తప్పితే మిగతా వాళ్ళని ద్వేషించమని అది అలా ద్వేషిస్తే ఇది అనన్య భక్తి రాదు. అది 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 వితండ భక్తి అవుతుంది, మూర్ఖ భక్తి కూడా కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని పూజించేటువంటి శివుడిని నువ్వు దర్శించడం ప్రారంభించావు అనుకో, ఇప్పుడు రాముడికి ఇష్టమా? కాబట్టి శివద్వేషము లేదా ఇతర ద్వేషము లేని రామభక్తి, అనన్య భక్తి కావాలి.
ఈ ప్రగాఢ నిష్కామ భక్తిని శృతులు పురాణములు వేణోల కీర్తించుచుండెను. అది నీ ప్రగాఢ భక్తిని శృతులు అంటే వేదములు పురాణాలు వేణోళ్ళ కీర్తిస్తుంది. అటువంటి భక్తిని నాకు ఇస్తే అది యోగీశ్వరులైన మునులు దీనిని అన్వేషించుచు సంచరించు. నీ భక్తిని అన్వేషిస్తూ వాళ్ళు సంతోషిస్తారు. అంతేగాని నీకేదో వైరాగ్యం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, వివేకం ఇస్తాను, తత్వజ్ఞానం ఇస్తాను, మునీశ్వరులు కూడా దుర్లభం అది ఇస్తాను. భగవంతుడు కూడా ఏం చేస్తానంటే వాడు పడేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆ ట్రాప్ లో పడతావాడు అని మీకు పూర్వం కూడా చెప్పాను. నేను కృష్ణుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు ఎదురుకుతాడు. ముందర వచ్చింది దుర్యోధనుడు ఆయనకి తెలీదు, ముందర వచ్చింది కృష్ణుడు అర్జునుడు. లేదా ముందర దుర్యోధనుడు కోరుకోమంటే వాడు ఏం కోరుకుంటాడు ఈయనకి తెలుసు. ఆయన ముందర విభజన చేశాడు. ఏంటి నేను ఒక్కడిని అవతల ఓహో 10,000 మంది ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు, అవన్నీ చేస్తారు, నేను మాత్రం యుద్ధం చేయను, ఏదో బుద్ధి సహాయం చెప్తాను, సలహా చెప్పండి చెప్తాను, లేకపోతే లేదు అన్నాడు. దుర్యోధనుడు ఏం కోరుకుంటాడో ఈయనకి తెలుసు. కానీ ఈ అర్జునుడు ఏం కోరుకుంటాడో ఈయనకి కావాలి. ఎందుకంటే ఈయన భక్తుడు ఏం కోరుకుంటాడో కావాలి. అందుకే అర్జునుడు కోరుకుంటాడు. దీని అర్థం ఏంటంటే 10,000 అంటే నీ ధన కనక వస్తు వాహనాలు, ఐశ్వర్యాలు, క్షేమ స్థైర్య విజయ ధైర్య ఐశ్వర్య ఆరోగ్య ఉన్నాగా. ఈ ప్రాప్తి అప్రాప్తి ప్రాప్తి అనుకుంటారు. ఇవన్నీ కావాలా నాకు, నువ్వు ఒక్కడు కాలయ్యా అంటే ఆయన అన్ని ఇస్తాడు. అన్నీ ఇచ్చే ఈయన కావాలా, ఇవి కావాలా. నిజానికి మనం చూసాం కానీ ఎంత బాగా చేశాడండి వాడు కృతవర్మ యుద్ధం. కృతవర్మైన భక్తుడు అండి పాపం. మరి అటు వెళ్ళి ఎట్లా చేశాడు యుద్ధం. చివరికి వాడు ఒక్కడే మిగిలాడు. పాండవుల్లో మిగిలింది ఎవరు? ఒక కృతవర్మ ఒకడే మిగిలాడు. ఇటు యాదవుల్లో కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ వీళ్ళు ముగ్గురే మిగిలారు. ఎంత యుద్ధం చేశాడండి, మామూలు యుద్ధం చేశాడు. ఏది తన స్వామి అటువైపు ఉన్నాడని తెలుసుకోలే. మరి 10,000 మంది చనిపోయారు చూసారా. అన్ని ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ నాశనం అయిపోయాయి. కానీ ఆయన ఒక్కడు మిగిలాడు, వీళ్ళని రక్షించుకున్నాడు. కాబట్టి అయ్యా నువ్వు నాకు అవేవి అక్కర్లేదు, నువ్వు దక్కితే నాకు చాలు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చాలండి. సంకల్పంలో గురుగారు నాకు ఆరోగ్యం చెప్పండి, గురుగారు నాకు అది చెప్పండి, ఏమి చెప్పక్కర్లేదు. ఆయన దొరికాడా నీకు ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ చెప్పండి. అందుకే ఆ మాలాకారుడు సుధామ నేను ఏం కోరుకున్నాను, నువ్వు కోరుకోండి నీ పాద కమల సేవై నీ పాదార్చకులతోటి నెయ్యం నితాంత అపారభూత దయ్యదు పాప సమందార మాకులే. ఇది కాదు ఇంకేముందా. పిచ్చోడు అనిపిస్తుంది. రెడై కృష్ణ అడిగితే మనం ఏం చేయాలి? సిటీకో పెద్ద బిల్డింగు, నువ్వు ఉండడానికి 1,000-2,000 గజాల్లో మంచి స్థలము, మోడల్కి ఒక కారు, ఇట్లాంటి కోరుకుని ఏం చేయొద్దండి అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆయనొక్కటి కోరుకున్నావా మిగిలిపోతుంది. ఆయన తప్ప మిగతా అవన్నీ కోరుకున్నా ఇస్తాడు అవి. కానీ కాలంలో అవి కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్నాళ్ళకి అవి కలిసిపోతాయి. కలిసిపోలే పాపం వాళ్ళ 10,000 మంది ఏమైపోయారు? ఒక్కడు మిగలలేదు. ఒక్కడంటే ఒక్కడు మిగలవాలి. ఈ మిగిలిన కృతవర్మ కూడా ఎవరికి వాడు అట్లా చచ్చిపోయాడు. అది కాబట్టి నాయన నాకు ఆ రామభక్తి అయ్యా సార్. మీ కృపకు పాత్రుడైన ఏ ఒక్కరో దీనిని పొందగలరు.
ఇది అందుకు తెలియదు. మీ కృపకి పాత్రని ఏ ఒక్కడు అదే మనుష్యాణం సహస్రేషు కశ్చత్యతతి సిద్ధయే అని చెప్పి. 54 ఏవమస్తు కహి ఏవమస్తు కహి రఘుకుల నాయక రఘుకుల నాయక బోలే వచన పరమ సుఖదాయక బోలే వచన పరమ సుఖదాయ సును భాయత సును పాయస తై సహజ సయాన సహజ సహాయన కాహేనా మాగసి కాకేనా మాగసి అసవరదాన అసవరదాన సబ సుఖ ఖాని సబ సుఖ కాని భగతి తై మాగి భగతి తై మాగి నహి జగ కో నహి జగి కో తోహి సమ తోహి బడబాగి సమ బడబాగి బడబాగి जो मुनि कोटि जतन जो मुनि कोटि जतन नहीं लहाही नहीं लहाही लहाहि जे जप जोगा जे जप जोग अनल तन दहही अनल तन तन दहही दहहि रीजवु देखी रीजो देखी तोरी चतुराई होवि माग्यु बदति भाग्यो भगति मोहि अति भाई मोहि अति भाई सुनु विहंगा सुनु विहंग प्रसाद अबमोरे प्रसाद अबमोरे सब शुभ गुण सब शुभ गुण बसिहई उरतोरे बसिहि उरतोरे उरतो भगति ज्ञान विज्ञान विरागा भगति ज्ञान विज्ञान विरागा ज्ञान विराग जोग चरित्र जोग चरित्र रहस्य विभागा रहस्य विभाग जानवु जानौ तै सबहि तै सबहि कर भेदा कर भेद मम प्रसाद नहीं मम प्रसाद नहीं साधन खेदा साधन खेद ఏవమస్తు అని పలికిరా ఏవమస్తు ఏవమస్తు అని పలికి రఘువీరుడు పరమానందకరమైన వచనం ఇట్లు పలికారు. ఏవమస్తు అంటే తథాస్తు అలాగే అంటే నీకు నా అనన్య భక్తిని ఇస్తున్నా. ఓ వాయసమా వినుము, ఓ వాయసం అంటే కాకి. నీవు వీళ్ళు సహజంగానే అదేం జరుగుతుందంటే వా బదులు బా వాడతారు, బాయస్ అది. అందుకే ఆయన సుభాష్ చంద్ర వసు అని బోస్ కాదు. వా బాకి కొంతమంది వాకి బాను బాకి వా వాడుతూ ఉంటారు. వాయసమా నీవు సహజముగానే చతురుడవు లేనిచో ఇట్టి వరమును కోరుకున్నావు. నువ్వు చతురుడు, మంచి తెలివి గలవాడు, అది ఇటువంటి వరం కోరుకో. నేను ఇచ్చిన దాంతో సంతోషించి బాగుందండి వెళ్ళొస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతావు. సర్వ సుఖములకును గని అయిన భక్తిని అడిగితివి. అది అన్ని సుఖములకు ఆధారమైన దాన్ని నువ్వు అడిగావు. నువ్వు అన్ని సుఖాలు కాదు, నువ్వు ఏది ఉంటే మిగతావన్నీ ప్రకాశిస్తాయో అది అడిగావు. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇంట్లో ఓ ఫ్యాన్ పెట్టు, ఏసీ పెట్టు, వాషింగ్ మిషన్ పెట్టు, ట్యూబ్ లైట్లు పెట్టు, సీరియల్ లైట్స్ పెట్టు, అన్నీ పెట్టేసి కరెంటు మాత్రం కనెక్షన్ కూడా మర్చిపోదు. ఇప్పుడు ఇవన్నీ లాభం ఏంటి? ఏది పని చేయదు నీకు చివరికి. ఇందులో కరెంటు వచ్చింది అనుకోండి, ఒక చిన్న బల్బు పెట్టినా నీకు లైట్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు వికసిస్తాయి? లోపల అది భక్తి ఉంటే. ఇది లేదు కాబట్టి నువ్వు చతురుడు అయ్యా, నువ్వు మంచి తెలియగలవాడు. ప్రపంచంలో నీ వంటి భాగ్యశాలి ఎవ్వరును లేరు. ఎవరు నీ అంత భాగ్యశాలి లేదు. జప యోగాగ్నులలో తమ శరీరములను తప్తమనొచ్చిన మునులు కోటి ప్రయత్నం చేసిన వారికి ఇది భాగ్యము అవ్వదు. అది జపములతో జప తపానుష్ఠాన యోగ సంధానముల చేత తమ శరీరాన్ని ఖండములుగా చేసే ఆహుతులు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ఇది లభిస్తుందంటే అనుమానం. నీ విచక్షణ చాతుర్యములకు నేను ప్రసన్నుడనైతిని. అది నీ విచక్షణ, నీ విశ్లేషణ, నీ చాతుర్యానికి నేను ప్రసన్నం. అది భగవంతుడు సంతోషిస్తాడు. చూడండి, భగవంతుడు దేనికి సంతోషిస్తాడు చూడండి. నువ్వు అడిగావనుకో, నువ్వు అడిగింది మాత్రమే చేసి ఆయన చేతులు వదిలిపెడుతున్నాడు. ఏది అడగలేదనుకో, అన్నీ ఆయనే ఇస్తున్నాడు. అది ఆయన ఉన్నది. ఏమన్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతి తేషాం, అంటే వాళ్ళ యొక్క యోగక్షేమములు వాహం నేనే చూస్తాను. లేకపోతే ప్రచార అర్జునుడు నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని వాడు అది వేశాడు, ఈయన లేచి నుంచున్నాడు. ఈయన లేచి నుంచోకపోతే అది వచ్చి అర్జునుడిని కొట్టేది. ఎందుకంటే ఆయుధ ధారణ చంపేసి శ్రీకృష్ణ ఆయుధం లేదు, అందుకని నుంచున్నాడు.
అదే చేసి తిరిగి వెళ్ళి వాడిని కొట్టేసి మనం భారతంలో నేర్చుకోవాలి. ఇలా ఎన్ని చేశాడు ఈయన. ఆఖరికి కూడా వీళ్ళు 5గురిని అక్కడ లేకుండా తీసుకుని వెళ్ళాడు. లేకపోతే ఆ రోజు అశ్వత్థామ ప్రతాపానికి ఎవడు మిగిలాడు. వీళ్ళు కూడా ఫాస్ట్. ఇది వాళ్ళు అడిగారా? ఇది వాళ్ళు అడిగారని చేశాడు ఆయన. ఎప్పుడు నువ్వు పర్యుపసిస్తే అంటే ఆయన తప్ప ఇంకోట్లేదు. అది కూడా అనుమానం లేక. ఇదే భగవద్గీతలో ఆయన చెప్పాడు, సంశయాత్మ వినస. ఏమిటో చేస్తున్నానండి, నాది కూడా భక్తి సెంటరే అంటే నీకే నమ్మకం లేదు. నువ్వు మంది వేసుకున్నావు, ఏమిటో వేసుకున్నానే తగ్గుతున్నావు లేదు అంటే ఎందుకు తగ్గదు. మళ్ళీ అనుమానం పెట్టుకో, తగ్గదు. నీవు భక్తిని కోరితి ఓ విహంగమా వినుము, నా కృపచే సర్వశుభ గుణములను నీ హృదయంలో నెలకొని ఉండును. అన్ని శుభగుణాలు నీలో. భక్తి, జ్ఞాన, అంటే మైత్రి, కరుణ, ద్వేషి, ఆ మైత్రి దివాసనాల వైరాగ్య యోగములు, నా లీలలు, వాటి రహస్య విభాగములు. నా లీలలు, ఆ లీలలో ఉన్న రహస్యం కూడా నీకు స్ఫురించి వస్తుంది. కరెక్ట్ గా వాల్మీకి అదే చెప్పారు. అయినా నీకు వాళ్ళ మనస్సులో ఉన్నవి కూడా నీకు తెలిసిపోతాయి అన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన కొన్ని రాశారు. మరి ఎలా రాశాడు ఆయన అంటే మనసులో ఉన్నది కూడా ఈయనకి స్ఫురించింది. ఇది అస్సలు ఆ భక్తి ఫలించడం అంటే. ఎందుకంటే అన్ని నువ్వు చదువుకుని నేర్చుకోవాలంటే ఒక జీవిత కాలం కాదు, కొన్ని జీవితాలు. ఈ జీవితంలో చదివిందంతా గుర్తుంది అనుకుందాం వచ్చే జన్మ. అలా నువ్వు కొన్ని జన్మలు ఎత్తావు అనుకున్నావు అంటే ఉదాహరణకు ఒక 5, 6, 7, 10, 11, 12, 100 ఒక ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ జన్మలు ఎత్తావు. అయినా నువ్వు ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో. నువ్వు ఎప్పుడు ఇది నీకు స్ఫురించాలి. దీన్ని ఏమంటారంటే మనం చదవని వినని జ్ఞానం రావడం అన్నమాట. అశ్రుత అబోధ జ్ఞానము అంటారు. దేవి భాగవతం పెట్టిన పేరు. ఎవరు చెప్పరు, వీడు ఎప్పుడు వినుండడు, కానీ వీడికి అది జ్ఞానం అని తెలుసు. వీటి వైవిధ్యములన్నిటినీ నా అనుగ్రహం వలన సమగ్రముగా తెలుసుకొనగలవు. వీటి వైవిధ్యం సాధనలో ఎట్టి శ్రమయు ఉండదు. నీకు సాధనలో ఏ శ్రమ ఉండకూడదు. మనం కొద్దిసేపు అసలు అలా ఆవిడ చేశానండి, కళ్ళు నడునట్టు నీ ఆపసోపాలు పెట్టుకోవడానికి నువ్వు జరుపు. ఇంకా నువ్వేంటి చేసి వచ్చింది? అక్కడ నీకు భక్తి లేదు. గంట 2 గంటలు కూర్చుని చదివానండి, బాగా కాళ్ళు నొప్పులు, చేతులు ఏంటి నఖశిఖ పర్యంతం ఇక నీకు నొప్పులు. ఇంకా మనం చేసింది ఇక్కడ. కానీ చూడండి, సాధనలో శ్రమ లేకపోవటం కూడా. అందుకు మనం వినాలి. చూసారా, ఇన్నాళ్ళకి మనకి వినేదో వినే అవకాశం దక్కింది. మాయా సంభవ భ్రమ సబ్ अब ना व्यापहि तोहि जानिसु ब्रह्म अनादि अजा अगुण गुणाकार मोहि भगत प्रिया संतत अस विचारी सुनुखागा काया वचन मन मम पद करेसु अचल अनुराग మాయచే ఉత్పన్నములగు భ్రమలు నిన్ను తాకనే. మాయ అంటే నిన్ను మాయ అంటదన్న. నన్ను అనాదిగా జన్మరహితునిగా ప్రకృతి గుణరహితునిగా గుణాతీతునిగా దివ్య గుణాకారునిగా పరబ్రహ్మగా ఎరుంగుము. నాయన నేను ఎవరు అనుకుంటున్నాను నాయన? అనాదినితన అంబిక, అనాదినితన నిర్గుణ, వెంటనే సకల గుణప్రియ, గుణాతీతుడు గుణమున్నవాడు పరబ్రహ్మ. అంటే అన్నిటికీ మూలమైనటువంటి, అన్నిటికీ ఆధారమైనటువంటి వాడిగా తెలుసు. నిరీశ్వర
అంటే నేను అందరికీ ఈశ్వరుని, కానీ నాకు ఈశ్వరుడు ఎవరు లేరు. ఈ ఈ కనిపించే శరీరమే నేను కాదు, అలాని ఇది నేను కాదని కాదు, ఇది ఒక లేదు అని చెప్పారు. ఇప్పుడు కృష్ణుడు అదే పెడగా యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్య. ఎవరైతే నన్ను ప్రతి చోట చూడగలుగుతాడు, ఎలా చూస్తాడండి చెప్పండి? నువ్వు తిరుమల వెళ్ళావు, అక్కడికి వెళ్ళి ఆనంద నిలయంలోకి వెళ్తే అక్కడ నీకు అని కనిపిస్తాడు కటి వరదాస్తులతో ఏదో. నీకు ఇక్కడ ఎలా కనిపించాడు? ఇప్పుడు ఇక్కడ బెంచ్ ఉంది, ఆ బెంచ్లో నీకు ఎలా కనిపించాడు? ఇదే ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి ఆయన కనిపించాడు, ఈయన కనిపించట్లా. ఆయనకి ప్రతిరోజు కనిపిస్తున్నాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు? కలడం బోధి కలడు గాలి. ఆయన అన్నిట్లో ఉన్నాడు అయ్యా అన్నాడు. ఆయన సముద్రంలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు. ఈయనకే మరి ఎక్కడ కనబట్ల. ఇంకే తేడా. వాడికి కనిపించేది నీకు కనిపించదు. అంటే భౌతికానికి దీనికి ఏంటంటే వీడు భౌతికంది వీడికి నమ్మాలి. ఇది తెలియాలంటే అండి మనం ఇలా ఎన్ని జన్మలు ఎత్తాలో మనం నాకు తెలియదు. అంటే కనీసం నేను, మీరేమో నాకు తెలియదు, కానీ నేను. ఎందుకంటే అప్పుడు నీకు వీడి మీద ప్రేమ, వీడి మీద ద్వేషం కలగదు. నీకు కలుగుతోంది అంటే నీకు ఇంకా ద్వంద్వంలో ఉన్నావు. నువ్వు ద్వంద్వంలో ఉండి ద్వంద్వాతీతుడు నాకు కనపడాలంటే ఎన్ని కనపడేది? నీకు ఆయన కనపడ్డాడు, నీకు ఇది ఏంది? ఇది నీ భ్రమ. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే రామకృష్ణ పరమహంస ఇది ఒక విధమైనటువంటి మానసిక వికారము అన్నాడు. నీకు చెప్తే బాగుండదు, కానీ ఇది ఒక వికారం. నీకు నిజంగా వచ్చింది అనుకోండి, ఆ అద్వైతము ద్వంద్వము లేని స్థితికి నువ్వు వస్తావు. అప్పుడు నువ్వు రాముడు ఎవరన్నా దేశించాడు నీకు ఎక్కడన్నా కనిపించిందా? ఆయన చంపిన వాళ్ళ కూడా పట్ల కూడా ఆయనకు ప్రేమ ఉంది. మరి చంపాడు కదండి, చంపకపోతే వాడు 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 రక్షించాడు. ఓ దోమ నేను కుడుతోందండి, ఏం చేస్తావు? దోమ పాపం ఆయన కొట్టను అంటావా? అనవుగా. ఇది అంతే. ఓ వాయసమా విను, భక్తులు నాకు సర్వదా ప్రీతి పాత్రులు. ఇట్లు తలంచి నీవు త్రికరణ శుద్ధిగా నా చరణములయందే అంచలంచలమైన అనురాగమును కలిగి ఉండు. అచంచలమైన అనురాగం. భక్తులు అంటే నాకు చాలా ఇష్టమైన భక్తి ప్రియ లేదా భక్త ప్రియ. నాకెవ్వరు ఇష్టం లేదు భక్తులు. అందుకే గజేంద్ర మోక్షంలో ఆయన ఏం చేశాడండి? ఎవరికి చెప్పలేదు. సిరికి చెప్పకూడదు, జంకు చక్రం ఎవడు చెప్పలేదు. కాదు వాళ్ళ ఆవిడకి చెప్పకుండా వస్తాడే. పిలిచాడు, ఆయన వచ్చేసాడు. ఆవిడికి కూడా చెప్పాడు. ఆవిడ కూడా అనుకుంది, ఏమిట్రే ఈయన ఇలా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన. చాలండి, రెండు చెప్తాం. ఇవాళ మనం అమ్మ రేపు చెప్తాను, ఏమనుకోమాక. సారీ తర్వాత. ఎందుకంటే మనం ఏంటైంది ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ పద్యాన్ని కొంచెం నేను కేటగాడు రేపు ఏ పరిస్థితుల్లో ఖచ్చితంగా 7 గంటల 2 నిమిషాలకు స్టార్ట్ చేస్తాను. మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు లలితా సహస్రం 3 పర్యాయములు పారాయణ ఉంటుంది. అలాగే పుష్పార్చన, పుష్పములు కొడుతూ అర్చన సంగతి. కావున మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వస్తి. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్. అమ్మాయిని తీసుకొస్తావా?